ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే 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 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. చదవండి మీరు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వరము చొప్పున మీకు దయచేయాలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును. 19 నేను చదువుతున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, ఈ కొద్ది వచనాలు మేము ధ్యానించి మీరు మా కొరకు సిద్ధపరిచిన వర్తమానాన్ని గ్రహించినట్లు మా హృదయాన్ని తెరవమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 15వ వచనం నుండి 19వ వచనం వరకు కొన్ని మాటలు ఆయన చెప్తా ఉన్నారు. అందులో ఒకటి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. అది పౌలు గారి యొక్క ఉద్దేశం. సంఘస్థుల విషయంలో దేవుడు దానిని వారికి జరిగించాలి. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడాలి. ఒక గురి, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు పౌలు గారు. సంఘస్థులందరూ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి, ఆత్మ వలన బలపరచబడాలి. రెండవది, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. ఎఫెసస్ సంఘములో ఉన్న విశ్వాసుల హృదయములో యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసము ద్వారా నివసించాలి. పౌలు గారి యొక్క ఉద్దేశాలు ఇది. సంఘస్థులు వీరి హృదయములో యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసము ద్వారా నివసించాలి అనేది ఆయన ఆశ. కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. మొదటి మాట ఏమో అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడాలి. మొదటి మాట ఇది. రెండవ మాట, ఆ తర్వాత ఉన్న మాట, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలి. ఈ రెండు కూడా దేవుడే తన మహిమైశ్వర్యము చొప్పున ఇదిగో మీకు ఇవ్వాలయ్యా. యేసుక్రీస్తు ప్రభువు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించుట అనేది దేవుడు తన మహిమైశ్వర్యము ద్వారా మీకు ఇవ్వాలి. మీరు దాన్ని పొందాలి. అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి ఉండాలి. అంటే ఆయన ఆత్మ ద్వారా బలపరచబడడం ద్వారా మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మనల్ని బలపరిచినప్పుడు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉంటాం. బలహీనులుగా ఉండం, పిరికివారిగా ఉండం. మూడవ మాట ఇక్కడ వ్రాయబడింది, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు కావాలి. దేవుని సంపూర్ణత యందు మీరు పూర్ణులు కావాలి. ఇది కూడా దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు అనుగ్రహించాలి. నాలుగవ మాట,
ప్రేమ యందు వేరు పారి స్థిరపడాలి. మీరు ప్రేమ యందు ప్రేమ కలిగి ఉండడం మాత్రమే కాదు, ప్రేమలో ఒక చెట్టు లోతుగా వేరు ఎదిగినప్పుడు ఇంకా చెట్టుని ఎవరు కదిలించలేరు. తుఫాను వచ్చినా గాలి వచ్చినా నిలబడిపోద్ది. కాబట్టి మీరు ప్రేమ యందు వేరు పారి స్థిరపడాలి. అనగా ప్రేమలో ఎప్పుడూ కంటిన్యూ కావాలి, కొనసాగాలి. ఆ తర్వాత మాట, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకోవాలి. ఆ ప్రేమ, ఆ దేవుని ప్రేమ లేక ఆ క్రీస్తు ప్రేమ ఎంతో, దాని ఎత్తు ఎంత, లోతు ఎంత, పొడుగు ఎంత, వెడల్పు ఎంత. ఈ మాటలు మాట్లాడాడంటే అన్ని విధాలుగా దేవుని ప్రేమను మీరు గ్రహించాలి. పొడుగు, వెడల్పు, ఎత్తు, లోతు అనే పదాలు వాడాడు ఆయన. అంటే అన్ని విధాలుగా దేవుని ప్రేమ ఎంత బలవంతరమైందో, బృహత్తరమైందో మీరు ఎరగాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి. ఈ క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించినది అంటూ ఉన్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం మామూలు విషయం కాదు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి అంటే అంత శక్తి దేవుడు మీకు అనుగ్రహించాలి. 6 పాయింట్స్తో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. అందులో మొదటి మాట చూస్తే, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. విశ్వాసులు అంతరంగ పురుషునిలో శక్తి కలిగి ఉండాలి. రెండవది, విశ్వాసుల హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసము ద్వారా నివసించాలి. మూడవది, దేవుని సంపూర్ణత యందు మీరు పూర్ణులు కావాలి. 3, ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి. 4, సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ ఎత్తు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో మీరు గ్రహించాలి. 6వది, ఈ క్రీస్తు ప్రేమ అనేది జ్ఞానమునకు మించినది. జ్ఞానమునకు మించిన ఈ క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి గలవారు కావాలి. ఇది పౌలు విశ్వాసుల ఎడల ఆయన ఒక ఉద్దేశము, గురి కలిగి ఉన్నాడు. ఇట్లా ఉండాలి నా విశ్వాసం, ఈ సంఘములోని విశ్వాసం ఇలాగ ఉండాలి. క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించినది, దానిని తెలుసుకునే శక్తివంతులు వీళ్ళు కావాలి. ఈ క్రీస్తు ప్రేమ విస్తారమైనది కాబట్టి దాని ఎత్తు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలి. దేవుడు సంపూర్ణుడు, ఆయన సంపూర్ణత యందు వీరు పూర్ణులు కావాలి. అంతరంగ పురుషుని యందు వీరు శక్తి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వీరి హృదయాల్లో విశ్వాసము ద్వారా నివసించాలి. ఆఖరిది, ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి. ఈ 6 విషయాలు పౌలు తన హృదయంలో ఉన్నాయి. వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎంతకాలం బట్టి ప్రార్థిస్తున్నాడు. ఆ విషయము ఉత్తరములో వ్రాసి వారికి పంపించాడు. ఇది ఎఫెసీ సంఘంలోకి పౌలు గారు వ్రాసిన ఉత్తరం. అందులో మొదటి పాయింటే ఈరోజు మన అంశం. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. ఏమిటి దీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము యొక్క కథ మనకు తెలుసు. దేవుడు అబ్రహాముని తన సేవకు పిలిచాడు, రమ్మన్నాడు. అంతే, సేవ అంటూ అప్పటికేమీ లేదు, రమ్మని చెప్పాడు అబ్రహాముని. ఈ అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆదికాండము 12వ అధ్యాయంతో ఆయన జీవితం ఆరంభమవుతుంది. 25వ అధ్యాయం వరకు కొనసాగుతూనే ఉంటుంది.
11వ అధ్యాయంలో మాత్రం అబ్రహాము యొక్క వంశం తెరహుకి నాహోరు, అబ్రహాము, ఇక హారాను పుట్టాడు. ఇక వాళ్ళ గురించి జస్ట్ అది రాసి ఆ తర్వాత 12వ అధ్యాయం నుంచి దేవుడు అబ్రహాముని పిలవడం, అబ్రహాము దేవుణ్ణి వెంబడించడం అనేది 25వ అధ్యాయం వరకు కొనసాగింది. 25వ అధ్యాయంలో ఆయన చనిపోవడం, ఆయన కుమారులు ఇష్మాయేలు, ఇస్సాకు ఆయన సమాధి చేయడం 25వ అధ్యాయంలో ముగిసింది. ఈయన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయములో అబ్రహాము ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. అబ్రహాం వెళ్ళాడు అంటే అర్థం ఏదంటే కొన్ని వందల మంది అబ్రహాముతో వెళ్ళేవారు, వందల మంది. వాళ్ళ ఇంట్లో ఆ దినంలో ఈ ప్రకారంగా దేశములు లేక ప్రభుత్వాలు అంత బలంగా ఉండేవి కాదు. ఐగుప్తు దేశంలో మాత్రం స్ట్రాంగ్ గవర్నమెంట్, చక్రవర్తి, ఎంతో సైన్యము, కోట అవన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాం మాత్రం సంచార జీవిలా ఉండేవాడు. ఎంతోమంది బానిసలు ఆయన దగ్గర ఉన్నారు, ఎన్నో కుటుంబాలు, కొన్ని వందల మంది. తన ఇంట పుట్టిన వారితో యుద్ధం చేసి సొదొమ గొమొర్రాలను విడిపిస్తాడు, రాజులను విడిపిస్తాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అబ్రహాం వెళ్ళాడంటే కొన్ని వందల మంది, 500 మందో 1000 మందో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. వందల మంది యుద్ధ వీరులే ఉన్నారు. అంటే ఎన్ని వందల మందో ఊహించుకోండి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం. అప్పటికి ఇంత జనాభా లేదు. ఎడారులు, అరణ్యాలు, కొన్ని మైళ్ళు, వందల మైళ్ళు ఉండి ఏమో మళ్ళా ఎక్కడో ఒక రాజ్యం ఉండేది. అట్లాగా అది ఇన్ని వందల మందిలో ఎవరో తెలియదు. ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశం అన్న వెంటనే గోదావరి జిల్లాలు మనకు గుర్తుకు రావాలి. ఎందుకంటే గోదావరి నది ప్రవహించడం ద్వారా అక్కడ పంటలు బాగా పండుతాయి. అలాగే ఐగుప్తు దేశము గుండా నైలు నది ప్రవహించడం వల్ల అది డెల్టా భూమి, బాగా పంటలు పండుతాయి. కాబట్టి దేశాలు, సామ్రాజ్యాలు నదీ తీరాలను ఏర్పరచబడేవి. అది ఐగుప్తు దేశం. ఆ ఐగుప్తులో చక్రవర్తిని ఫరో అని పిలుస్తారు. కొన్ని వందల మంది, లేకపోతే మరి 1000 మందో ఎంతమంది వచ్చారు, ఆ ప్రాంతంలో ఉన్నారు. మేబీ నెల అయిందో 2 నెలలు అయిందో మనకు తెలియదు. ఈ ఐగుప్తీయులు చూస్తా పోతా ఉన్నారు. అందులో ఒక స్త్రీ బహు సౌందర్యవతి కనిపించింది. ఆమె ఎంత అందగత్తి అంటే ఆ ఊరంతా ఆమె గురించి చెప్పుకున్నారు. ఎంత ఎక్కువగా చెప్పుకున్నారంటే ఆమె యొక్క అందచందాలు ఫరోకి దగ్గర కూడా వెళ్ళిపోయాయి. ఫరో అంటే చక్రవర్తి, మహా సైన్యం ఉంటుంది వాళ్ళకి. కొన్ని వేలు ఉంటాయో, లక్షల సైన్యం, కోటలు, మహాబలం వాళ్ళకి. కాబట్టి ఈ మానవుడి యొక్క దుష్టత్వం ఎలాంటిదంటే ఆ దినాల్లో రాజులు, చక్రవర్తులు నచ్చిన స్త్రీని వారు తీసుకెళ్ళిపోయేవారు. అతనికి రాణులు, ఉపపత్నులు చాలామంది ఉండేవారు. వాళ్ళకి ప్యాలెసెస్లు కట్టించి వారిని తన భార్యలుగా చేసుకునేవారు. ఆ దినాల్లో రాజులు చేసే దుర్మార్గమైన కార్యాలు. ఎందుకంటే వాడికి బలం ఉంది, వాడికి సైన్యం ఉంది. కాబట్టి అందమైన అమ్మాయి వాడు తీసుకుపోతాడు, తన భార్యగా చేసుకునేవాడు. ఈ ఒక మహా అందగత్తే. ఆమె ఎంత అందగత్తో మనం చెప్పలేం, కానీ ఆమె గురించి ఊరు దేశమే తెలిసిపోయిందంట. అమ్మో, ఇక ఎంక్వైరీ చేసుకున్నాడు, సైన్యాన్ని పంపించాడు, పోయి తీసుకురాడరా అన్నాడు. రాజు దగ్గర ఉన్న సైన్యం వేలలో లక్షల్లో ఉంటుంది. అబ్రహాం దగ్గర కొన్ని వందలు ఉంటారు అంతే. పోటీ పడితే నెగ్గలేరు, ఓడిపోతారు, చంపేసి తీసుకెళ్ళిపోతాడు. క్రైసిస్ అంటారు దీన్ని. ఏం చెయ్యాలి? శారమ్మని తీసుకుపోవడం ఖాయం, అంత అనుమానం లేదు. సైన్యం వచ్చేసారు. అయితే ఒకటి, ఇన్ని వందల మందిలో ఎవరు భర్త ఎవరు భార్యలు కూడా తెలియదు. ఎంక్వైరీ జరిగింది. అప్పుడు అబ్రహాము అంతరంగ పురుషుని యందు ఎంతో బలహీనుడుగా ఉన్నాడు. మనలాంటోడే. ఈమె నా భార్య అని గనక చెప్పానా నన్ను చంపి ఆమెను తీసుకుపోతారు, అనుమానం లేదు.
ఎందుకంటే రాజు సైన్యం ఉంది వాడి దగ్గర. కాబట్టి నేను సహోదరుణ్ణి అని చెప్తే చంపకుండా తీసుకెళ్తారు, తీసుకెళ్ళడం మాత్రం ఖాయం. అందుకని మనం ఎలాగూ క్రైసిస్ వచ్చినప్పుడు అబద్ధం ఆడి తప్పించుకుంటామో, అబ్రహాము కూడా మనలాంటి వాడే కాబట్టి అబద్ధం ఆడి తన ప్రాణాన్ని దక్కించుకున్నాడంతే. ఎందుకంటే అతడు ఆ సమయంలో అతని పరిస్థితి చూస్తే అంతరంగ పురుషుని యందు ఎంతో బలహీనుడుగా ఉన్నాడు, శక్తిమంతుడుగా లేడు. తీసుకుపోయారు. అయితే దేవుడు నమ్మదగినవాడు. అక్కడ మనం చూస్తాం, దేవుడు మహావేదనల చేత గద్దించాడంట. ఫరోకి వాడు కడుపులో మంట, తల్లో మంట, చేతుల్లో మంట. ఎప్పుడు వాడికి తెలియదు అలాంటి మంట, కేకలు, అరుపులు కేకలు. అతనే కాదు, ఆ యొక్క ప్యాలెస్లో ఉన్న వాళ్ళందరూ మహావేదనలు. అవి ఏం వేదనలో, కడుపు మంట, గుండె పోటు, అవన్నీ కూడా. అప్పుడు వాళ్ళు నార్మల్గా ఏం చేస్తారు ఆ దినాలంటే శకును గారుని పిలిపిస్తారు. ఎప్పుడు రాలేదే ఇలాంటివి. దేవతల ద్వారా, దయ్యాల ద్వారా మనకు కూర్చుంటాయి. ఏ దేవుడు మన మీద దెబ్బ కొట్టాడో అంతకుముందు ఎవరికి రాలేదు. ఇదిగో ఆ జనాంగం వచ్చి 2 నెలలు అయింది, ఆ తర్వాత వచ్చింది. మొత్తం మీద వారు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోయింది, ఈమె మనము ఒక పురుషుడి యొక్క భార్యను తెచ్చుకున్నాం. దేవుడు ఊరుకోలేదు. ఆ దినాల్లో రాజు గనక ఒక స్త్రీని ప్యాలెస్కి తీసుకుపోతే రాజు ఆమె దగ్గరికి వెంటనే వెళ్ళడు. ఎస్తేరు గ్రంథంలో చూస్తాం, 6 నెలల పాటు ఆమెకు సౌందర్య పోషణ జరుగుద్దంట. ఆహారం కానీ ఇంకా అనేక విధాలుగా. ఇంకొక 6 నెలల పాటు సుగంధ ద్రవ్యాలతో ఆమెను సిద్ధపరుస్తారంట. సుమారు 1 లేక 2 సంవత్సరాల పాటు ఆమెను సిద్ధపరిచి అప్పుడు రాజుగారి దగ్గరికి పంపిస్తారు. అది వారి యొక్క ఆచార వ్యవహారాలు ఆ దినాల్లో. కాబట్టి శారమ్మను తీసుకుపోయి సౌందర్య పోషణలో ఆమె ఉంది. అంటే ఆమె సౌందర్యాన్ని ఇంకా ఇనుమడింపజేయడానికి అనేక విధాలుగా ఆ దినాల్లో వారు వాడేవారు. ఆహారం కావచ్చు, వనమూలికలు కావచ్చు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు. ఎందుకంటే రాణిగారి దగ్గరికి ఒక స్త్రీ ఉన్నపాటుగా వెళ్ళడానికి వీల్లేదు. ఈ ప్రాసెస్లో ఎన్ని నెలలు పట్టిందో మొత్తం మీద వాళ్ళకి తెలిసిపోయింది. భయపడిపోయి మరలా అబ్రహాముని పిలిచి ఆయన భార్యను ఆయనకి అక్కడే ఇచ్చి పంపేశాడు. ఫరో ఆమె దగ్గరికి వెళ్ళలేదు. అబ్రహాము ఆర్డినరీ మ్యాన్, బలహీనుడు. నా ప్రభువు బలవంతుడు, నా ప్రభువు నన్ను విడిపించగలడు, ఈమె నా భార్య. ఎంతమంది వస్తారు రండిరా, మీరు సైన్యం వస్తే నా ప్రభు దగ్గర దేవదూతల లాంటి సైన్యం ఉన్నారు. ఇందాక మనం చూస్తాం ఎలీషా కాలములో దేవుడి దగ్గర ఎంత మహాసైన్యం ఉందో అంతటి బలం అబ్రహాముకు లేదు. కాబట్టి బొంకాడు, తప్పిపోయాడు. మరలా కొంతకాలం జరిగింది, కొన్ని సంవత్సరాలు జరిగిపోయాయి. మరలా మరొక సమస్య వచ్చింది. ఆ దినాల్లో జమీందారులు ఉండేవారు. అంటే వాళ్ళకి కొన్ని వేల లక్షల ఎకరాలు ఉండేవి, ఎస్టేట్స్ అంటారు. అందులో గనక జమీందారు భార్యకు పిల్లలు పుట్టకపోతే ఆమెకున్న దాసీలలో ఒక దాసీని యజమానుడికి ఇచ్చి పెళ్లి చేసేదంట. అప్పుడు వారి చట్ట ప్రకారంగా ఆ దాసీకి పుట్టిన బిడ్డ యజమానురాలి యొక్క బిడ్డగానే చలామణి అవుతుంది, సర్టిఫికెట్లో కానీ లేకపోతే జనాభా లెక్కల్లో కానీ. అది వారి యొక్క కల్చర్ అంటే విధానం. కాబట్టి ఇంకా చాలామంది ఆమెను దూషించారు కూడా. అంట నువ్వు ముసిల్దానం అయిపోయావు, మీ ఆయనకి ఇంకా పిల్లలు లేరు, ఇప్పటికైనా బుద్ధి లేదా, నీ దాసినిచ్చి పెళ్లి చేయకూడదా అని ఎంతమంది అన్నారు ఆమెను మనకు తెలియదు. ఎందుకంటే అది వారి యొక్క కల్చర్. ఇక ఆమె కూడా తట్టుకోలేకపోయింది. ఇక భర్తను కూడా భేదించడం ఆరంభించింది. పెళ్లి చేసుకోవయా నా దాసిని. మరలా అబ్రహాముకి సమస్య లేదు. మన దేవుడు నమ్మదగినవాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, నీ ద్వారా నాకు పిల్లల్ని ఇస్తాడమ్మా అని అక్కడ నిలబడలేదు. ఆ ఒత్తిడికి మరలా లొంగిపోయాడు, పడిపోయాడు. హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. ఇష్మాయేలు జన్మించడం ద్వారా ఆ కుటుంబంలో భయంకరమైన కలహాలు, నెమ్మది లేని స్థితి వచ్చేసింది. దేవుడు మరలా వారిని ఆదరించాడు, సరిచేశాడు.
ఇంకా కొంతకాలం జరిగింది, ఇంకా పిల్లలు లేరు. కొన్ని సంవత్సరాలు గడిచినా సరే సారమ్మ మహా అందగత్తెలు ఇంకొక రాజు చూశాడు. అతని పేరు అబీమెలెకు. అంటే వీళ్ళు సంచార జీవులు కదా, ఒక దేశాల నుంచి మరొక దేశం వెళుతూ ఉన్నారు. అది 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కూడా అరే ఇన్నిసార్లు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు, నేను ఎందుకు నిలబడకూడదు సత్యం కొరకు అని అనుకున్నొచ్చు. కానీ మరలా పడిపోయాడు, మరలా చెప్పేశాడు, అయ్యా నా సహోదరుని. మరలా వాడు తీసుకుపోయాడు. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు ఆ రాజు గారు, జాగ్రత్త అన్నాడు. వాడు వణికిపోయాడంతే ఆ రాజు ఆ దేవుని దెబ్బకి. మరలా అక్కడ కూడా అంతే, స్త్రీని తీసుకుపోతే కొన్ని నెలలో సంవత్సరాలు ఆమెను సౌందర్య పోషణ చేసి అప్పుడు పంపిస్తారు. మరలా భయపడిపోయి మరలా ఇచ్చేశాడు. ఇట్లాగా అబ్రహాము యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, పడిపోయిన బతుకులు. ఎందుకు పడిపోతున్నాడు? అంతరంగ పురుషుని యందు బలహీనుడు, శక్తి లేదు కాబట్టి మనం పడిపోతాం చాలాసార్లు. అక్కడ నేను కూర్చున్నాను, చూస్తూ ఉంటే ఒక లిటిల్ చైల్డ్, సంవత్సరం ఉంటుందేమో ఆమెకి, పెద్ద పుస్తకం పట్టుకొని అటు ఇటు నడుస్తూ ఉంది. మీరు కూడా చూసే ఉంటారు. పడిపోయింది. అయ్యయ్యో పడిపోయాను అనేం ఫీల్ అవ్వట్లా. మళ్ళీ లెగిసిపోయింది, మళ్ళా కాసేపు మళ్ళా నడిచింది, మళ్ళా పడిపోయింది. ఒకసారి ముందుకు పడింది, ఒకసారి వెనక్కి పడింది, మళ్ళా పడిపోయింది. ఎన్నిసార్లు పడిపోయినా కొంచెము కూడా ఆమెలో నిరుత్సాహం మాత్రం లేదు. గుర్తుపెట్టుకుందాం, మనము కూడా క్రైస్తవ జీవితంలో రక్షణ పొందినప్పుడు ప్రభువు కొరకు జీవించి తీరాలి అని ఎంతో పట్టుదల మనకుంటుంది. ఏ విషయంలో నేను దేవునికి దూరం కాకూడదు ఇంకా ఎక్కువ పట్టుదల ఉంటుంది. అబద్ధం అనేది నేను ఆడకూడదు, మా తల్లిని సన్మానించాలి. ఎన్నోసార్లు బైబిల్ చదివినప్పుడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు మనము నిర్ణయాలు తీసుకుంటాం. అవునా కదా? ఫలితం ఏంటండి ఫలితం చెప్తారా? ఎంతకాలం ఉంటుంది మన నిర్ణయం? ఏమండి, 4 రోజులా, 4 నెలలా? మనకు తెలియదు. ఈ ప్రకారంగా మనము చాలాసార్లు పడిపోతూ ఉంటాం. ప్రభు కొరకు జీవించాలని ఆశ ఉంది, కానీ అంతరంగ పురుషుని యందు మనకి శక్తి లేనందువల్ల పడిపోతూ ఉంటాం. ఈ విషయాన్ని అంతరంగ పురుషుడు అంటే ఏమిటో కొంచెం అర్థం చేసుకుంటే మనం బాగా గ్రహించవచ్చు. రోమాపత్రికలో ఇదే మాట అంతరంగ పురుషుడు గురించి మరొకసారి ఉంది. అది కూడా ఒక్కసారి చదువుకుందాం. 7వ అధ్యాయం, రోమాపత్రిక 7వ అధ్యాయం, అంతరంగ పురుషుడు గురించి ఉన్న మాటలు. రోమాపత్రిక 7వ అధ్యాయము 22వ వచనంలో ఉంది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఇక్కడ అంతరంగ పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. మన యొక్క మనస్సాక్షి అనుకోవచ్చు, మన యొక్క అంతరంగం అనుకోవచ్చు, మన హృదయం అనుకోవచ్చు, మన హృదయంలో ఉన్న ప్రేమ అనుకోవచ్చు. ఇక దేవుని ధర్మశాస్త్రం, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత అంటే చాలా ఇష్టం. ఆ ప్రకారంగా జీవించాలని కంకణం కట్టుకుంటున్నారు వీళ్ళు. అయితే ఏం జరుగుతుందంటే, నాయందు నివసించు పాప నియమము అన్నాడు. అర్థం చేసుకుందాం, మన అందరిలో కూడా పాప నియమము ఉంది. పాప నియమము అది ఎట్లా వచ్చింది మనలో? ఎప్పుడు వచ్చింది? తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆ పాప నియమమట ఆ యొక్క గర్భములో ఉన్నప్పుడే మనలో ఉంటుంది. ఎందుకు గర్భంలో ఉన్నప్పుడు వచ్చిందంటే, నీవు నేను ఎవరికి పుట్టావు? మీ నాన్నకు నువ్వు పుట్టావు, మా నాన్నకు నేను పుట్టాను.
మా నాన్న మా తాతకు పుట్టాడు, అట్లాగా మనం అందరం ఆదాముకు పుట్టాం. ఆదాములో పాప నియమం ఉంది. ఆ చెడుగు అనేది ఆదాములో ఉంది కాబట్టి ఆదాము కొడుకులో వచ్చింది, మీ తాతలో వచ్చింది, మీ నాన్నగారిలో వచ్చింది, మీ నాన్నకు పుట్టావు కాబట్టి నీలోకి వచ్చింది, నాలోకి వచ్చింది. అది పాప నియమం. అదేం చేస్తుందంట, అంతరంగ పురుషుని యందు ఎవడైతే శక్తి కలిగి ఉండడో వాడిని లాక్కు వెళ్ళి ఈడ్చుకుపోద్ది. అందుకని మనము దేవుని కొరకు ఎంత బలంగా నిలబడాలని ఆశించినా ఒక్కొక్కసారి అబద్ధం ఆడకుండా ఉండలేక పడిపోతాం. ఆ విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. అంతరంగ పురుషునిలో బట్టి నీవు దేవుని కొరకు జీవించాలనే ఆశ నీకుంది. అయితే నీలో ఉన్న పాప నియమము యొక్క దెబ్బకు లాక్కుని వెళ్ళిపోతే నువ్వు ఏడవబడతా ఉన్నావు. ఇది నీ పరిస్థితి అనేది ఇక్కడ రాస్తున్నాడు. ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకుని ఎఫెసీ పత్రిక 3:15 అర్థం చేసుకుందాం. నిజమే, దేవుని కొరకు నిలబడాలన్న ఆశ నాకుంది, కానీ చాలాసార్లు నిలబడలేకపోతున్నాను. అబ్రహాము నిలబడాలనుకున్నాడు, పడిపోయాడు. మరలా ఇంకా ఎంత బలం పుచ్చుకు నిలబడాలనుకున్నాడు, మరలా పడిపోయాడు. మరలా ఇంకెంత బాగున్నా మరలా పడిపోయాడు. 3 సార్లు రాశారు. ఇంకా ఎన్నున్నాయో ఆయన జీవితంలో మనకు తెలియదు. కానీ అబ్రహాములో ఉన్న మంచి స్వభావం ఏదంటే, నేను ఎన్నిసార్లు పడిపోయినా నా దేవుణ్ణి నేను వదలను. ఇంకా గొప్ప సంగతి ఏదంటే, నేను అంతరంగ పురుషుని యందు బలహీనుణ్ణి కాబట్టి నేను పడిపోయాను, నన్ను బలపరచుటకు దేవుడు శక్తిమంతుడు. అది విశ్వాసం. నేను బలహీనుణ్ణే, నేను పడిపోతున్నానంటే అర్థం ఏదంటే, నాలో ఉన్న బలహీనతను బట్టి పడిపోతున్నా. పాప స్వభావం నన్ను లాక్కుపోయింది కాబట్టి నేను అబద్ధాలు ఆడుతున్నాను. పాప స్వభావం నన్ను లాక్కుపోయింది కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచక హాగర్ను పెళ్లి చేసుకున్నాను. ఇది నా యొక్క బ్రతుకు, ఇది నా బలహీనత. కానీ ఈ దేవుడు నన్ను బలపరిచే దేవుడు. ఇంకా కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. ఇస్సాకు పుట్టేశాడు, వాడు మంచి యవ్వనుడు అయిపోయాడు. బహుశా 18 ఏళ్ళు 19 ఏళ్ళు. వాడు నూనూగి మీసాలు, వాడు నడక ఎంత బాగున్నాడు. బహుసౌందర్యవతి అయిన ఎవరికి, సారాకు పుట్టినవాడు అతను. ఇక అబ్రహాము కూడా మహావీరుడు, యుద్ధం చేసి సొదొమ రాజుల్ని విడిపించుకు వచ్చిన వాడు. మామూలు మనిషి కాదు అబ్రహాం అంటే. ఏదో ముసిలోడు గెడ్డ ఉంటుంది అనుకోబాకండి. కత్తి పట్టాడంటే ఎవడం మిగలలేడు. అబ్రహాం అలాంటి యుద్ధవీరుడు కాబట్టి, మహాయుద్ధవీరుడు, బహుసౌందర్యవతికి పుట్టిన ఈ ఇస్సాకు ఎంత చక్కగా ఉన్నాడు. అబ్బా, మహారాజులాగా ఉన్నాడు రా వీడు. ఎంతమంది చూసేవారో అట్లాగా కొడుకులో ఎంత ఆనందిస్తున్నాడు అబ్రహాము. అయితే దేవుడు అబ్రహాములో కార్యం చేస్తున్నాడు. అబ్రహాముని అంతరంగ పురుషుని యందు దేవుడు బలపరిచాడు. ఆ సంగతి అబ్రహాముకి తెలియదు. నేను అట్లాగా అర్థం చేసుకుంటున్నాను. కానీ దేవుడు, అబ్రహామా, నేను నిన్ను బలపరిచానయ్యా, ఎన్నోసార్లు పడిపోయి నిన్ను నిలబెట్టాను, బలపరిచాను, ఆ సంగతి నువ్వు తెలుసుకోవాలి అనుకున్నాడేమో దేవుడు. అబ్రహామా, నీ కొడుకుని బలివ్వాలయ్యా అన్నాడు. భయపడిపోవచ్చు మనం, కానీ ఒక్క మాట మనం ఆశ్చర్యపోతాం. పని వాళ్ళని తీసుకెళ్తాడు, గాడిదని తీసుకెళ్తాడు. గాడిదని పని వాళ్ళని కొండ కింద పెట్టేసి కట్టెలు మోపేమో ఇస్సాకు మీద పెట్టి కత్తి పెట్టుకుని ఒక చేత్తో మరలా అగ్ని కాగడా తీసుకుని ఇద్దరు పైకి వెళ్ళిపోతాం. ఒక మాట అంటాడు, అరే మీరు ఇక్కడే ఉండండి, నేను వీడు మరలా తిరిగి వస్తాం. రే ఇదే మాట. దేవుడికి బలిస్తే నువ్వు తిరిగి రావాలి, నీ కొడుకల్లా తిరిగి వస్తాడు. కానీ అబ్రహాం అంటాడు, లేదురా మీరు ఇక్కడే ఉండండి, పిల్లోడు నేను పైకి వెళ్తాం, మరలా తిరిగి వస్తాం. అక్కడ మనకి రాయబడలేదు, కానీ హెబ్రీ పత్రికలో రాశారు ఈ మాట, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరంటే అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపమే. దేవుడు ఎవరో కావాలంటే యేసుక్రీస్తులోనే చూడాలి. చచ్చిపోయాడు లాజరు, 4 రోజులు అయిపోయింది, కుళ్ళు కంపు వచ్చేసింది, మొత్తం అతనిలో ఉన్న గుండెకాయ కానీ
లివర్ కానీ శరీరం కానీ అన్నీ కుళ్ళిపోయి చెడు వాసన వచ్చేసి మొత్తం పాడైపోయింది. శరీరం కూడా సరిగ్గా లేదు. లాజరు రా అంటే వాడు బయటకు వచ్చాడు. అంటే దేవుడు మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడు. ఈ దేవునితో నడవడం ద్వారా అబ్రహాము ఎంతగా అంతరంగ పురుషుని యందు బలపరచబడ్డాడు అంటే చాలా ధైర్యం ఉంది. ఈ వీడిని బలిస్తాను, వీడు చచ్చిపోతాడు. అయితే చచ్చిపోయిన వాడిని బతికించే దేవుడు నా దగ్గర ఉంటే బలివ్వడానికి కష్టం, అబ్రహాముకి కష్టం కాదు. అది హెబ్రీ గ్రంథకర్త మనకు రాస్తున్నాడు. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అనే సత్యాన్ని గ్రహించడమే కాదు, దాని మీద తాను నిలబడ్డాడు. ఎప్పుడైతే నిలబడ్డాడో దేవుని ఆత్మ వలన అతడు బలపరచబడ్డాడు. ఎప్పుడైతే బలపరచబడ్డాడో అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉన్నాడు. విశ్వాసము, ఇక వేవరింగ్ లేదు. కొడుకును బలిస్తాను, వాడు చచ్చిపోతాడు, దేవుడు మరలా వాడిని బతికిస్తాడు, వాడితో పాటు కొండ దిగి నేను వెళ్ళిపోతాను. అందుకే ధైర్యంగా కన్న కొడుకుని కట్టెల మీద ఉంచాడు. కంఠాన్ని కత్తిరించడానికి కత్తిని పైకెత్తాడు అబ్రహాము అంటారు. చూసారా, ఇది దేవుడు చేసే కార్యం. అందుకే మానవ బలహీనతలు బైబిల్లో ఉన్నది ఉన్నట్టు వ్రాశాడు. తద్వారా మనం గ్రహించేది ఏదంటే అబ్రహామును బలపరిచిన దేవుడు నన్ను బలపరుస్తాడు, అబ్రహామును నిలబెట్టిన దేవుడు నన్ను నిలబెడతాడు. దేవుని ఆత్మ ద్వారా నేను నిలబెడతాను. కాబట్టి మాటి మాటికి పడిపోతున్న మనం మోకాళ్ళలో తలకాయ పెట్టి ఆడవాలా చెప్పండి? తలకాయ తీసుకుని నేలనేసి కొట్టుకోవాలా, గోడకేసి కొట్టుకోవాలా? ఎన్నిసార్లు అయ్యా దేవుని కొరకు నిలబడలేకపోతున్నా. అబద్ధం ఆడకుండా హృదయపూర్వకంగా నిజం పలకాలు అనుకుంటున్నాను కానీ తప్పిపోతున్నాను. ఇట్లాగా మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, నరహత్య చేయొద్దని చెప్పారు, కానీ నేనేమంటానంటే నువ్వు కోపంతో ఎవరిని దూషించకూడదు. నీ కొడుకునైనా, కూతురునైనా, భార్యనైనా, భర్తనైనా, పొరుగువాడినైనా అమ్మో కోపంతో చెడ్డ మాట ఒక్కటే మాట్లాడకూడదంట. అలాంటి జీవితం నాకు సాధ్యమా అనుకుంటాం. ఎప్పుడూ తిట్టను, మళ్ళా తిట్టేస్తాం. ధైర్యంగా ఉందాం, అడుగుదాం ప్రభువుని. అంతరంగ పురుషుని యందు బలపరిచే ప్రభువా, నేను కోపంతో ఎవరిని ఎన్నడూ దూషించకుండా నా హృదయములో వారి మీద ప్రేమ ఉండునట్లు నన్ను బలపరచు అని అడుగుదాం, అడిగి పొందుదాం. ఆ విషయాన్ని పౌలు గారు ఎఫెసీ సంఘస్థుల కొరకు ప్రార్థిస్తున్నాడు. దేవుని వాక్యం ఇది. అనుసరించడానికి శక్తి మన దగ్గర లేదు, కానీ ఆత్మ వలన అంతరంగ పురుషుణ్ణి అందు ఆయన మనల్ని శక్తివంతులుగా చేస్తాడు. చేసినప్పుడు నిజంగా మనం కోపంతో ఎవరిని తిట్టమండి. అమ్మో నిజమా, నీకు అసాధ్యం, నాకు అసాధ్యం, అది దేవునికి సాధ్యం. మనుషులకు అసాధ్యములు దేవునికి సాధ్యములు. ఎందుకంటే దేవుడు మనల్ని అంతరంగ పురుషుని యందు ఏం చేస్తాడు? శక్తిమంతులుగా చేస్తాడు. ఆ తరువాత ఉంటుంది, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్పి నేను మీతో చెప్తున్నాను. అసలు ఆ చూపే చూడకూడదు అంటాడు. మోహపు చూపు అంటే ఏమిటో ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, స్టేరింగ్ ఎట్ హర్ అంటాడు. అంటే తదేకంగా చూసావనుకో ఒక అమ్మాయి అలా పరిస్థితి, నీ భార్య వంక చూడు, నీ భార్యతో సంతోషించు, కానీ వేరొకటి భార్య వంక కానీ వేరొక కన్యక వంక కానీ చూడకూడదు తదేకంగా. అది చూడకూడదంతే. సినిమా బొమ్మలు కావచ్చు, లేకపోతే మన సెల్ ఫోన్లో బొమ్మలు, ఏది వద్దు. నీ భార్యతో నువ్వు సంతోషించవయ్యా, వేరొకటి భార్యని, వేరొక స్త్రీని చూడడానికి వీల్లేదు. అది దేవుని ఆశ. చూసావా, నువ్వు అప్పుడే వ్యభిచారం చేసిన వాడు. వ్యభిచారం చేయడం వల్ల ఏం జరుగుద్దంటే మన హృదయంలో సాతానికి చోటిస్తాం. వాడేం చేస్తాడు? వచ్చి మన హృదయంలో కూర్చుంటాడు. కూర్చున్నాక ఏం చేస్తాడు? వాడి పని ఏంటి? దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, మరి దేనికిని రాడు. హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో కుర్రోడు ఉన్నాడు. ఆడి ఇంటి పక్క అమ్మాయి రోజు చూస్తున్నాడు. ఏమైంది వాడికి? ఇంకంతే,
మరి ఆ అమ్మాయితో ఎట్లా పరిచయం అయిందో ఏంటో పరిచయం అయింది. తర్వాత వాడు ఏమంటాడు, ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుంటా, లేకపోతే రైలు కింద పడతా, లేకపోతే ఊరేసుకుంటా. పడ్డాడు, ఊరేసుకున్నాడు, చచ్చాడు. ఎవడు వాడిని చంపింది? సాతాను గారు చంపాడు వాడిని. ఎట్లాగ చంపాడు? సాతాను గారికి వీడు స్థానం ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? రోజు ఏకబీగా ఉదయం నుంచి సాయంకాలం దాకా ఆ పిల్లలకి చూస్తున్నాడు. ఆ అమ్మాయి దొరకలేదు, కానీ సైతాను గారికి దొరికాడు. వాడేమో పట్టాడు, మొత్తం మీద వాడు చచ్చాడు. అందుకే చాలా మంది కాలేజీ కుర్రోళ్ళు ఒకడు ఊరేసుకు చస్తే, ఇంకొకటి రైలు కింద పడితే, ఇంకొకటి కోడ కింద పడితే. అందుకే చెప్తా, ఒక రేయ్ లవ్ ఎఫ్ఐఆర్ అంటే అడల్టరీ ఎఫ్ఐఆర్, ప్రేమ వ్యవహారము వ్యభిచార వ్యవహారం. గుర్తుపెట్టుకో. అది నేను చెప్పట్లా, బైబిల్ చెప్తా ఉంది. పాపం చేయలేదండి, చూస్తున్నానంతే, యగాదిగా చూస్తున్నా. ఒరే యగాదిగా చూస్తుంటే హృదయంలో ఆ పాపం చేస్తున్నావు అని ప్రభువు చెప్పాడు. నేను చెప్పడం లేదమ్మా, నాకేం తెలుసు. కాబట్టి కురగారు చెప్తావు, రే ఇంజనీరింగ్ కాలేజీ వాడు, ఎంబీబీఎస్ వాడు, బీఎస్సీ వాడు, ఇంటర్మీడియట్ వాడు, జాగ్రత్త. నువ్వు నేనేం చేయను, చేసేవాడు ఆయన చేస్తాడు. ఏంటి? మరణానికి అప్పగిస్తాడు. అందుకే ఆడు చచ్చాడు, ఈడు చచ్చాడు, ఇంకోటి వస్తున్నాడు. జాగ్రత్త. అయితే ప్రభువా, అంతటి పరిశుద్ధ జీవితం నాకు సాధ్యం కావడం లేదు. సాధ్యం కాదు కాబట్టి పౌలు అంటున్నాడు, నీవు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉన్నప్పుడు సైతాను గాడు కాదు, దురాత్మలు కాదు, ఎంతమంది పాపానికి లాక్కుపోయినా నువ్వు ఒప్పుకోవు. ఎంత ఒప్పుకోవంటే ప్రభు అంటాడు, చక్కని మాట, అదిరిపోయే మాట అంటాడు, నీ కన్ను నేను అభ్యంతర పరిస్తే కన్ను పెరిగి పాడే. ఏంటిది? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన వాడు అంటాడు, ప్రభువా నా కన్ను పీకన నేను తట్టుకుంటాను, కానీ కంటితో మాత్రం పాపం చేయలేనయ్యా. నా చెయ్యి నరికినా తట్టుకుంటా, కానీ నేను అక్రమంగా ఏ స్త్రీ మీద చెయ్యి వేయలేను ప్రభువా. ఎంత ఎంత పరిశుద్ధత అంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే తనతో సమాన పరిశుద్ధతను మనకు అనుగ్రహించి సమాన పరిశుద్ధతలో మనల్ని నడిపించడానికి, అంతరంగ పురుషుని యందు శక్తినివ్వడానికి, ఆత్మచేత బలపరిచే నమ్మదగిన దేవుడు మన దేవుడు. వండర్ఫుల్ వండర్ఫుల్ గాడ్. అరే యవనస్తుడు 12, 15, 20, 30 సంవత్సరాల వయసులో నేను చూడలేను సార్, నా కన్ను పీకనా తట్టుకుంటా. యోసేపు అనే యవనస్తుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు భయంకరమైన శోధన అతనికి ఎదురైంది. అతడు బానిస. ఆ శోధన నుంచి తప్పించుకోవడం కొరకు పారిపోతే బానిసలను పట్టుకుని చంపేసేవారు. యజమానులు కోపం వస్తే వాళ్ళు చెయ్యి నరికేవారు, కళ్ళు పీకేవారు, నాలుగు కోసేవారు. చదివితే మనకు అర్థమవుతుంది అప్పుడున్న బానిసలు యజమానులు. రోజు ఈయనకి భయంకరమైన శోధన. ఎంత బెదిరించిందో, ఎన్ని రోజులు బెదిరించిందో, ఎన్ని నెలలు బెదిరించిందో ఆవిడ. ఫైనల్గా ఒక మాట చెప్తాడు, ఇది ఘోరమైన దుష్కార్యం అండి, నేను చేయలేను. రై నువ్వు నాకు బానిసవు, చెయ్యి నరుకుతా, కన్ను పీకుతే అమ్మనుకున్నావా? ఒకటే మనం అర్థం చేసుకోవచ్చు, అమ్మా కన్ను పిరికితే గుడ్డోళ్ళగా బతుకుతాను, చెయ్యి నరికితే కుంటోళ్ళలాగా బతుకుతాను, బట్ నేను ఈ పాపం చెయ్యలేనండి. ఎందుకంటే అక్కడ ఉంటుంది, యెహోవా అతనికి తోడయ్యుండెను. చూసారా ఎంత మంచి దేవుడు ఈ దేవుడు అండి. ఆ యోసేపు నీలాంటివాడు, నాలాంటివాడు, అందరిలాంటి వాడే, ఆదాముకు పుట్టినాడే. కానీ అంతరంగ పురుషుని యందు దేవుని ఆత్మచేత బలపరచబడ్డాడు. ఎంతగా బలపరచబడ్డాడంటే కన్ను పీకనా చెయ్యి నరికినా తట్టుకుంటా, ఈ ఘోరమైన దుష్కార్యము చేయలేను. ఆ తర్వాత అదే చదువుకుంటుంటే మీరెప్పుడు బొట్టు పెట్టుకోవద్దు, ప్రమాణం చేయొద్దు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది సాధ్యమా? నీకు అసాధ్యము, నాకు అసాధ్యము, అందరికీ అసాధ్యము, కానీ దేవునికి సాధ్యము. మనం మరలా ప్రభువుని అడుగుతాం, అయ్యా అంత నమ్మకంగా అంత సూటిగా ఉండలేనయ్యా అంటే, ఆయన ఆత్మచేత మనల్ని బలపరిచినప్పుడు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉంటాం. మనం ఒకే ఒక మాట చెప్తాం, అవును కాదు అంతే. ప్రభువా నేనేనా అనుకుంటాం. నిజమే, నీవు కాదు, నేను కాదు. ఎవరు? విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు మన హృదయములలో నివసిస్తాడు.
అది ఆయన నివసిస్తున్నాడు కాబట్టి అంతరంగ పురుషుల్లో అంత బలం వచ్చేసింది. ఆ తర్వాత ఉంటుంది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కొడితే 4 కొట్టేవారు కొడత అనేది. ఇప్పుడు నేను మీతో చెప్పినదేమనగా, మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు, కుడి చెప్ప మీద కొట్టేప్పుడు ఎడం చెప్పు తిప్పు, నేను అడుగువాడికి ఏమో ఏందండి ఏం మాటలవి, అడుగువాడికల్లా ఇస్తే నీకు తింటాకుండదు అంట్లో మనం ప్రభు అంటాడు. కరెక్టే నీ దగ్గర తింటాకుండదు అనుకుంటున్నావు. నువ్వు 100 రూపాయలు నేను 100 రెట్లు నీకు ఇస్తా, 1000 రూపాయలు 100 రెట్లు నీకు ఇస్తా. నమ్మదగిన దేవుడు. ఒక్కసారి మనం అది టేస్ట్ చేశాక ఇంకా ఇస్తాడు. 100 కోట్ల వాడికి 1000 కోట్లు, 1000 కోట్ల వాడికి 1,00,000 కోట్లు. ఆశ్చర్యం. నమ్మదగిన దేవుడు. ఇస్తే నేను బికారి అమ్మానికి దేవుడు ఇమ్మంటరా, నిన్ను ఐశ్వర్యవంతుడు చేయడానికి ఇమ్మంటున్నాడు. అది మనం ఆయనకు దగ్గరికి వెళ్ళిపోతే ఇవన్నీ తెలుస్తాయి. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినప్పుడు ఈజీగా ఇచ్చేస్తావు. నువ్వు ఇచ్చే కొలది నువ్వు ధనవంతుడు అవుతావు. ఎందుకంటే నువ్వు కొంచెమే ఇస్తావు, కానీ భూమి దాని సంపూర్ణతయు ఆయన నీకు కుమ్మరిస్తూ ఉంటాడు. తర్వాత శత్రువుని ద్వేషించండి, పొరుగువాడిని ప్రేమించనని చెప్పిన మాట అన్నారు. కానీ నేను మీతో చెప్తున్నాను, మీ శత్రువును కూడా ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అదేలాగో సాధ్యం ప్రభువా. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినప్పుడు ఏం జరుగుద్దంటే అక్కడ ఒక మాట ఉంది, ఆయన సంపూర్ణత యందు మీరు పూర్ణులు అగుటకు అంటాడు. అది 5వ అధ్యాయంలో మీ పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. అది దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను నన్ను పరిపూర్ణుడిగా చేయాలి. ఆ ప్రభువు ఎట్లాగా పరిపూర్ణుడో, ఆయనకేమీ తక్కువ కాల. దెబ్బ కొట్టినప్పుడు, మేకులు కొట్టినప్పుడు, ఉమ్మూసినప్పుడు ఏమీ తక్కువ కాల. ఆయన ఎప్పుడూ దేవుడే. అలాగే మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము దేవునికి కుమారులము కుమార్తెలముగాను ఉన్నాం. ఆ యొక్క ఔన్నత్యమైన స్థితి మనది ఎప్పుడూ మందే. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను. మొహం మీద ఉమ్మూసినా, నన్ను అవమానించినా నా యొక్క స్థితి మారదు. వారు దేవుని వలనే పుట్టారు, దేవుడే మిమ్మల్ని కన్నాడు. ఆ స్థితి ఎవడు మనల్ని తీసివేయలేడు. ఆ సంపూర్ణతలో మనం ఉన్నప్పుడు హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తాం. అది మన వల్ల జరగదు, దేవుని ఆత్మ వల్ల జరుగుతుంది. శత్రువుల సహితం వారికి మేలు కలగాలని కోరుకుంటాం. ఎట్లా జరిగిందంటే దేవుని ఆత్మ వలన దేవుని స్వభావం మనకు పోయబడింది. అద్భుతం. ఇవన్నీ పౌలు గారికి తెలుసు. పౌలు గారు వాటిని అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆయన కోరిక ఏంటి? ప్రతి ఒక్కడు, ఎఫెసస్ సంఘములో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈ ఆత్మీయ దీవెనలతో నింపబడాలి. పరలోకమందున్న దీవెనలు, భూలోకమందున్న దీవెనలు, ప్రతి విధమైన దీవెనలతో పొందాలి. అడుగువాటికల్లా మీరు ఇస్తున్నప్పుడు మీరు పరలోకమందు దీవెనలే కాదు, ఇహలోకపరంగా దేవుడు 100 రెట్లు 1000 రెట్లు మీకు ఇవ్వాలి. మీరు అభివృద్ధి పొందాలి. భూ సంబంధమైన దీవెనలతో, పరసంబంధమైన దీవెనలతో, పరలోకమందున్న అన్ని విషయాలతో మీరు దీవించబడాలి. కాబట్టి అంటున్నాడు, అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి ఉండాలయ్యా. ఆత్మ ద్వారా అది మీకు జరుగుద్ది. యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా మీ హృదయంలో నివసించాలయ్యా. ఇది ఆయన కోరిక, అది ఆయన ప్రార్థన. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఆ యొక్క వేరుపారి స్థిరపడాలి. ఆయన ప్రేమ యొక్క ఎత్తు పొడుగు ఎంతో మీరు గ్రహించాలి. జ్ఞానం అంటే అసలు ఊహించలేము. ప్రపంచంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూగర్భ శాస్త్రం, బయోలజీ, ఇంకా ఎన్ని జ్ఞానం. క్రీస్తు ప్రేమ అనేది అనేకమైన జ్ఞానముల కంటే మహా ఉన్నతమైంది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ గ్రహించడం చాలా కష్టం. గ్రహించుటకు మీరు శక్తిమంతులు కావాలి. దిస్ ఈజ్ మై ప్రేయర్ ఫర్ యూ. అంటే వీటిని మీరు పొందాలి. పొంది ఈ లోకంలో జీవించాలి. జీవించినప్పుడు సాతానుని కాళ్ళ కింద చితక తొక్కాలి. ఈ లోకాన్ని జయించాలి. ప్రభువు రాకడ కొరకు నిత్యం ఆసక్తి కలిగి ఉండాలి. ఇది ఆయన హృదయములో ఉన్న అపేక్షను చక్కగా ఉత్తరములో ఒక 4 వచనాల్లో రాశాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకు వందనాలయ్యా.
అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకే స్తుతులు స్తుతులు స్తుతులు. పరిశుద్ధులవు 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 ప్రభా. వి థ్యాంక్ యూ, వి థ్యాంక్ యూ, వి థ్యాంక్ యూ ప్రభా. మేము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని ఆత్మ చేత మమ్మల్ని బలపరిచే దేవుడు మీరు. ఓహ్ వండర్ఫుల్ గాడ్. కంసాలిపాలెం ఈ గ్రామాల్లో ఉన్న ప్రతి విశ్వాసిని దర్శించండి. ఎఫెసీ సంఘస్థులు ఏ దీవెనలు అయితే పొందాలని పౌలు ఆశిస్తున్నాడో అవే దీవెనలు ప్రతి ఒక్కరు, పోతిరెడ్డి పాలెం అవ్వచ్చు, కాకర్లమడి పాలెం అవ్వచ్చు, కంసాలిపాలెం అవ్వచ్చు ప్రభు, ఏదైనా సరే ఈ చుట్టుపక్కల ప్రభు ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసం, చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈ ఆరు దీవెనలు మీ మహిమైశ్వర్యములోంచి పొందినట్లు తండ్రి 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 యేసునామములో వీరికి అనుగ్రహించండి నాయన. మీకు స్తుతులు. ప్రతి ఒక్కరు కూడా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. అబ్రహాం ఓడిపోయాడు, అలాగే మేము కూడా ఓడిపోయాం. అయితే మీరు అబ్రహాముని మీరు బలపరిచినప్పుడు అతడు జయించాడు. మేము కూడా యేసునామములో జయించాలి. అలాంటి స్థితిని మాకు అనుగ్రహించి బలపరచండి. యేసునామములో స్తుతిస్తూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పంజాబ్ వాడు తెలుసా మీకు? పంజాబ్ వాడు మీరు 2-3 తింటారంట రొట్లు, వాడు 10 తింటాడంట. పంజాబ్ వాడు అరుస్తాడంట హల్లెలూయా అంటాడంట. అనండి హల్లెలూయా. మనకి చపాతీలు పెట్టమని అడుగుదాం, వాళ్ళని బాగా తిని అడుగుదాం మళ్ళా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మాస్టర్ గారు హ్యాపీ అంటున్నారు, నేను కూడా ఏదో అనాలని అన్నాను అంతే.